ఫ్రెండ్స్, మనం రోజు ఉపయోగించే ఉల్లిపాయల్లో ఉండే బ్లాక్ ఫంగస్ గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీటిలో చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయలు కోసి దాని తొక్క తీసేటప్పుడు కొన్నిట్లో మీరు నల్లమసి చాలాసార్లు చూసే ఉంటారు. ఇలాంటి ఉల్లిపాయలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. ఈ రకమైన ఉల్లిపాయలు తినడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మ్యూకర్మాకోసిస్ అంటారు. ఉల్లిపాయల్లో కనిపించే ఈ బ్లాక్ ఫంగస్ని ఆస్పారిగిల్లస్ అంటారు. మనం ఎక్కువగా మట్టిలో ఈ ఫంగస్ని చూస్తాం. ఈ ఫంగస్ మ్యూకర్మాకోసిస్ అయితే కాదు, కానీ ఈ బ్లాక్ ఫంగస్ ఒక రకమైన విషయాన్ని విడుదల చేస్తుంది. ఈ నల్లమసి అంటే బ్లాక్ ఫంగస్ ఉన్న భాగాన్ని పూర్తిగా తొలగించి వాడుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు, కానీ ఎలర్జీలు ఉన్నవారికి ఇది ప్రమాదం. ఆస్తమా ఉన్నవారు కూడా దీనిని తినకూడదు. ఈ బ్లాక్ ఫంగస్ గాలిలో ప్రవేశించినప్పుడు మనం పీల్చే ప్రమాదం ఉంటుంది. సో 1-2 ఉల్లిపాయలు ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని పారవేయడమే మంచిది. బ్లాక్ ఫంగస్తో ఉన్న ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెడితే దాని మీద ఉన్న ఈ ఫంగస్ వేరే పదార్థాలకు వ్యాపించే అవకాశం ఉంది. ఈ బ్లాక్ ఫంగస్ ఉన్న పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి అంత ప్రమాదం ఏమీ కాదు, ఎవరికంటే అది రెసిస్టెన్స్ పవర్ ఉన్నవాళ్ళకి. కానీ రెసిస్టెన్స్ పవర్ లేని వారికి తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, విరోచనాలు వంటివి వస్తాయి. ఉల్లిపాయ పైన ఉన్న బ్లాక్ ఫంగస్ ఉంటే తొలగించుకొని దాన్ని వాడుకోవచ్చు, కానీ ఉల్లిపాయ లోపలకు కూడా ఈ బ్లాక్ ఫంగస్ ఉంటే దాన్ని పారవేయడం చాలా ఉత్తమం. బ్లాక్ ఫంగస్ మనిషికి అంత ప్రాణాంతకం కాదు, కానీ దీన్ని తినడం వల్ల కడుపులో మంట వస్తుంది. ఇక కరోనా టైంలో ఈ బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిపాయలు తింటే కరోనా వస్తుందని చాలా పుకార్లు వచ్చాయి. ఇవన్నీ శుద్ధ అబద్ధం. అలాగే ఫ్రిడ్జ్ డోర్కి ఉండే రబ్బర్కి కూడా బ్లాక్ ఫంగస్ ఉంటుందని, దానివల్ల కూడా కరోనా వస్తుందని చాలా పుకార్లు షికార్లు అయ్యాయి. ఇవి కూడా అవాస్తవమే. వీటి వల్ల కరోనా అనేది రాదు, కేవలం వైరస్ వల్లే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఉల్లిపాయల గురించి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.